సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్దుం భవనానికి తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, జానారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, విమలక్క, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలు, సినీ నటులు సురవరం భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ప్రజా పోరాటాల్లో సురవరం సేవలను కొనియాడారు. సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి ఈ పరిస్థితుల్లో సోక్తత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లాగే వారు విద్యార్థి దశ నుంచి ఏఎస్ఎఫ్ఐ నాయకుడుగా మొదలుపెట్టినటువంటి రాజకీయ జీవితం ఈ దేశంలోనే సిపిఐ పార్టీకి కార్యదర్శిగా 2 సార్లు పనిచేసే స్థాయికి ఎదగటం అంటే ఎంతో నిబద్ధత, ఎంతో క్రమశిక్షణ, ఎంతో పట్టుదల, వారు నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి పనిచేయటం వలనే అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు. తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి, వారి జీవితాల్లో మార్పు రావాలని, జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారి చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయకం. సమాజానికే తీరని లోటు, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారితో పాటుగా వారి తండ్రి గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా గొప్ప పేరున్నటువంటి ఆనాడు భారతదేశ చరిత్ర ఉద్యమంలో నిజాం నవాబ్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. అంటే పరంపర అనేది కొనసాగింది. వారు లేని లోటు రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటు. వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్పు రావాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచనల్ని, వారి యొక్క జీవన విధానాన్ని మనం అలవర్చుకున్నప్పుడే అదే గొప్ప నివాళి, వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళి. ఈరోజు చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల కోసం జీవితమంతా పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడు, మరి ఎన్నో పేదల హక్కుల కోసం, ఎన్నో కార్మిక చట్టాల కోసం పోరాడినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మరణించడం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, మరి కార్మిక లోకానికి, మా అందరికీ కూడా తీరని లోటు. ఒక తరం ఇలా ప్రజా సమస్యల మీద తమ జీవితాంతం పోరాడినటువంటి ఇలాంటి తరం ఒక్కొక్కరు ఇలా నేల కొరుగుతుంటే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రశ్నించే గొంతులు తగ్గిపోతున్నాయి. మరి వాళ్ళెంతో నిబద్ధతతోటి జీవితాన్ని పూర్తిగా అనేక సమస్యలు, నిర్బంధాలు, కష్టాలు, జైలు జీవితాలు వచ్చినా కూడా పోరాటం నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకే సాగినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల మరి మేము తీవ్రమైనటువంటి మానసిక వేదనను కలిగించింది. వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారి యొక్క లక్ష్యము, వారి యొక్క ఆశయాలు తప్పకుండా రేపటి తరం నెరవేర్చే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ప్రజానాయకులు ఎన్నో విప్లవోద్యమాల్లో, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన
దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచినవారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి చేయటమే కాదు, ఆయన విద్యార్థి దశ నుండి జాతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా దేశానికి పరిచయం అవడం మన తెలంగాణకు గర్వకారణము, తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆయన ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ కమ్యూనిస్టు అండ్ భారతదేశ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత 2 సార్లు పార్లమెంటు సభ్యులు నల్లగొండకు, ఆ తర్వాత వివిధ హోదాల్లో కమ్యూనిస్టు పార్టీలోనే పనిచేయటం కాదు, ఈ భారతదేశ బలహీన వర్గాల ఆదివాసీల హక్కుల కొరకు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ యోధుడు. ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ విదారకమైనది, విషాదకరమైనది. సురవరం సుధాకర్ రెడ్డి గారికి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున, తెలంగాణ ఉద్యమం తరఫున నివాళులర్పిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా నిలిచినటువంటి కొద్దిమంది శక్తుల్లో ఆయన ఒకరు. జాతీయ స్థాయి చాలా శక్తులను కూడగట్టడంలోనూ తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణంగా ఆయన తోడ్పాటును అందించారు. వారు ఒక్క తెలంగాణ ఉద్యమం అనే కాదు, ప్రజలు తమ హక్కుల కోసం, ఒక ప్రగతిశీలమైన సమాజం కోసం తన జీవితాంతం పోరాటాలు జరిపారు. అటువంటి పోరాటాలు జరిపిన వ్యక్తి ఇవాళ లేకపోవటం బాధాకరం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ఒక ప్రజాస్వామికమైన సమాజ నిర్మాణం కోసం ఐక్యంగా సాగాలని సందర్భంగా పిలుపునిస్తూ జోహార్ సురవరం సుధాకర్. ఫ్రెండ్స్, on behalf of the national leadership of our party, the Communist Party of India, we are here to pay our tributes and our salutes to Comrade Sudhakar Reddy. Comrade Sudhakar Reddy was one of the most beloved and respected leaders of the communist movement in the country. He started
his political career as youth student activist. He travelled across the country in order to build the youth movement, students movement. During his period, EIYF, EISF have emerged as nationwide fighting organizations. He took over as party leader in the United Andhra Pradesh. Then he was asked to come to National Center in order to lead the party. సుధాకర్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, జీవితం అంతా ఒక సమాజం కొరకని స్వాప్నించినటువంటి ఒక స్వాప్నికుడు. ఎక్కడ రాజీ పడకుండా జీవితం అంతా నిజాయితీగా తన విలువల కొరకు నిలబడ్డాడు. సమస్య ఏదైనా ఆయన దగ్గర తీసుకెళ్తే స్పందించే లక్షణం, తక్షణమే స్పందించే లక్షణము సుధాకర్ రెడ్డి గారిలో ఒక మనకు అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభవం. మేము పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ స్టాఫ్ అని 3 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో మేము ఒక సభ 10,000 మందితో సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి మాట్లాడాలంటే అప్పుడు లోక్సభ నడుస్తున్నది. లోక్సభలో 0 అవర్లో ఈ సమస్యను ఆయన లెవెల్ చేయడం, దాంట్లో మీడియాలో కవరేజ్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ స్టాఫ్కి కొంత ప్రయోజనం జరిగింది. అలాగే భిన్న సందర్భాల్లో ఆయన స్పందించిన పద్ధతి దగ్గర ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక సోషలిస్టు కమ్యూనిస్టు నాయకుడిగా ఆ భావజాలాన్ని అర్థం చేసుకున్నవాడుగా ఒక విశాలమైనటువంటి దృక్పథంతో సామాజిక సమస్యలను స్పందించేటువంటి ఒక మానవీయమైనటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి. ఇంకొక అనుభవం పంచుకోవాలంటే, నేను ఒకసారి ఇదే మగ్దూమ్ భవన్లో లెక్చర్ ఇవ్వడానికి వచ్చేప్పటికీ ఆయన ఆరోగ్యం బాగాలేదు, కానీ ఆ సభకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నేను హరగోపాల్ గారి లెక్చర్ వినడానికి వచ్చాను. దానికి చాలా మోడెస్టీ కావాలి. మనుషులు చాలా అంటే ఒక సున్నితమైన మనసు. ఇంకొకరు ఆరోగ్యం బాగాలేకున్న ఒక లెక్చర్ వినడానికి నాకైతే చాలా గౌరవంగా అనిపించింది. సుధాకర్ రెడ్డి గారితో ఎప్పుడు మనము మాట్లాడినా సౌమ్యంగా, ప్రజల పక్షాన, తర్వాత నిజాయితీగా మాట్లాడే సురవరం సుధాకర్ రెడ్డి గారు గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్. ఆ మహానుభావుడు విద్యార్థి దశలోనే మీరు నమ్మండి, ప్రభుత్వ పాఠశాలలో శుద్ధముక్కలు కావాలి, బ్లాక్ బోర్డులు కావాలి, పాఠ్య పుస్తకాలు కావాలని ఆయన 15 సంవత్సరంలోనే అమోఘమైన ఉద్యమం చేశాడైనా. చేయడమే కాదు, విద్యార్థులందరినీ కూడబెట్టుకొని ఆ ఉద్యమంలో సక్సెస్ అయ్యాడైనా. ఆ తర్వాత అనేక విద్యార్థి నాయకులుగా, యువజన నాయకుడిగా అనేక ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్యకు స్పందించి ముందుండి అమోఘమైన పోరాటం చేసిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ దట్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఆయన చేసిన మహోన్నత ఉద్యమాల్లో విద్యుత్ వ్యతిరేకంగా జరిగిన అమోఘమైన పోరాటం ఏమవుతుందో, విద్యుత్ సంస్కరణ కావాలని చేసిన పోరాటం ఏమవుతుందో ఆ పోరాటం కానీ, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని బాహటంగా సపోర్ట్ చేయడం విషయంలో ఆయన అమోఘంగా సపోర్ట్ చేయడం. తెలుగు కమ్యూనిస్ట్ పార్టీ అంటే సమైక్యాంధ్ర, అలాంటి దాన్ని ఆయన ఆ గిరిని, ఆ బలిని దాటేసి సెపరేట్ తెలంగాణ కావాలి, సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం చేసి తీర్మానం చేయించాడు. ఆయన సిపిఐ తరఫున అమోఘంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి కృషి చేశాడు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం, ఎంపీగా నెగ్గడం, ఎంపీగా నెగ్గడం, నెగ్గిన తర్వాత పార్లమెంట్లో 2 దశాబ్దాలుగా 21 ఏళ్లు వయస్సు ఉన్న వాళ్ళకే ఓటు అనే దాన్ని 18 ఏళ్లకు తీసుకొచ్చి రావడంలో ఆయన గాని, ఆయన మిత్రుడు సహచర ఎంపీ కేరళ చంద్రప్పన్ గారు గాని అమోఘమైన కృషి చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగు నేల మీద అరుదైన కమ్యూనిస్టు నాయకుడు. నాకు వ్యక్తిగతంగా
ఆయన నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా గ్రామానికి వచ్చి కమ్యూనిస్టు పార్టీ గురించి సిద్ధాంతాల గురించి మాట్లాడి నన్ను ప్రభావితం చేసి ఒక రకంగా అభ్యుదయ భావాల వైపు విప్లవ భావాల వైపు నేను రావడానికి సుధాకర్ రెడ్డి గారు ప్రధానమైన కారణం. వారు లేని ఈ లోటును ఇవాళ తెలుగు సమాజానికి మొత్తం భారతదేశానికి ఒక లోటుగా ఉన్నది. కనుక వారికి జోహార్లు అర్పిస్తూ ప్రజలందరూ ఇవాళ వివిధ సమస్యలతో పోరాడుతున్న సందర్భంలో ఒక అరుదైన గొప్ప నాయకుడు లేకపోవటం మనందరికీ తీరని లోటు. వారికి విప్లవ రచయితల సంఘం తరపున జోహార్లు అర్పిస్తూ వారి ఈ సందర్భంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్ సుధాకర్ రెడ్డి గారు. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న అమరత్వం ఇవాళ తన అస్తమయం భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనల్ని ఒకటి చేయమంటున్నది. వారి స్ఫూర్తితో మనమందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అరుణోదయ ఆఫీసుకు తాళం పడ్డప్పుడు, అరుణోదయ ఆఫీస్ సీజ్ అయినప్పుడు మాకు మొట్టమొదటిగా షెల్టర్ ఇచ్చింది ముగ్ధం భవనే. ఆ ముగ్ధం భవన్కి ఇవాళ సురవరం సుధాకర్ రెడ్డి అన్న యొక్క బాడీతోటి ఒక బాధాకరమైనటువంటి సమయంలో మనమందరం ఇక్కడ జమగూడినం. ఏది ఏమైనప్పటికీ సరే, చావు పుట్టుకలు సహజమైన ఈ మధ్య కాలంలో మనం ఎట్లా ఉంటామన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఆ అంశాన్ని తీసుకొని మనమందరం స్ఫూర్తితో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల తరఫున వినమ్రంగా తనకు విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సుధాకర్ రెడ్డి అన్న.